ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. నీళ్లతో మొదలై రక్తం వరకు రాజకీయం చేరింది. కాళేశ్వరం నీళ్ల ఎత్తిపోతతో మొదలైనటువంటి వివాదం రక్తం వరకు వెళ్ళింది. నీళ్లను ఎత్తిపోయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి చేసినటువంటి హాట్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఎన్డీఎస్సీ ఆదేశాల ప్రకారం నీళ్లను ఎత్తిపోయడం సాధ్యం కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. పంటలకు నీళ్లు ఎలా సారని సీఎంను ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి ప్రతిపక్షాల రక్తం చల్లితే అదే పారుతుంది. ఇది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆన్సర్. సీఎం మాటలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రక్త పిపాసి అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. మీ రక్తదాహం తీరలేదా అంటూ కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా కౌంటర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీళ్లతో మొదలైనటువంటి రాజకీయం ఆ స్థాయికి ఎందుకు చేరింది? రక్తపాతం వరకు చేరాలా అంటే ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కామెంట్ చేస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి కూడా రకరకాలుగా ఒక డిస్కషన్ అయితే నడుస్తోంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సమస్యకి సొల్యూషన్ వెతకాలి. ఒక ప్రాబ్లం ఏదైనా వస్తే దానికి సంబంధించి పరిష్కారం వెతకాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రతిపక్షాలకు చెందినటువంటి వారి రక్తం చల్లితే అవే పంటలు పండుతాయి అనేటువంటి కామెంట్స్ చేశారు అనంటే నిజంగా రాజకీయాల్లో ప్రస్తుతం ఏం జరుగుతుంది? హుందాగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఒక అత్యున్నత స్థాయి పదవిలో ఉన్నటువంటి వారు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటే తోటి నేతలు కావచ్చు, లేకపోతే అదే పార్టీలో ఉన్నటువంటి ఇతర నేతలు కూడా అదే స్థాయిలో వారు కూడా మాట్లాడతారు. పార్టీ చర్యలు తీసుకోవాలి అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు హరీష్ రావు, కేటీఆర్ వారు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతకాలం ఈ రక్తదాహం, పర్టికులర్గా రేవంత్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ప్రతిపక్షాల రక్తం చల్లితే సరిపోతుంది పంటలకి ఒక జర్నలిస్ట్ ప్రశ్నిస్తే దానికి ఇచ్చినటువంటి ఆన్సర్, రాజకీయాల్లో ఏదైనా ఉండొచ్చు కానీ ఈ స్థాయిలో ప్రజల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు, పర్టికులర్గా రైతుల విషయం గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అనేటువంటి మాట. ప్రజాస్వామ్యబద్ధంగా కామెంట్లు చేస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలనైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ రాజకీయాల్లో హద్దులు దాటి మాట్లాడితే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది ఎన్నికల సమయంలో తెలుస్తుంది అని బీఆర్ఎస్ నేతలైతే చెప్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది వారు వెతికేవారు. రైతులకి ఏ విధంగా మనం నీళ్ళు ఇవ్వాలి, ఇటువంటి కరువు పరిస్థితుల్లో కావచ్చు, కాళేశ్వరం కట్టిన దాని ఉద్దేశం ఏంటి అని కూడా నేరుగా ప్రశ్నిస్తున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. రేవంత్, హరీష్ ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లా పాపాలు చేసి ఇంకా ఎక్కువైనాయి. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు కానీ దారిలో పడరు. వాళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నది. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు చూసింది కదా. రైతుల పంట పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే మా రక్తాన్ని బారిస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన? నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. రక్తం ఇస్తా సార్, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాయటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నిన్న ఎక్కడ మాట్లాడిండు ఆయన? బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్,
మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఆ మధ్య చెప్పినాడు ఆయన హిట్లర్ తనకు ఆదర్శం. అంటే రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఫైనల్గా పాపం పండినాడు హిట్లర్కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. కానీ నిన్న మీరు చూసిండ్రు, నిన్న మన ముఖ్యమంత్రి అనబడే ఒక మనిషి ఆయన అరుపులు, పెడబొబ్బలు, హూంకరింపులు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ చూసిర్రు. నిన్న ముఖ్యమంత్రి పత్రికా సమావేశం చూసిన వాళ్ళకి నిన్ననే జరిగిన ఇంకో సంఘటన, షాబాదులో వాడు దుర్మార్గుడు ఒక సైకో 6గురిని చంపేసిన సంఘటన. ఎందుకో రెండు ఒకే సమయంలో యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడుతూ ఉంది. కానీ అక్కడ వాడు చేసిన దానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పైసా కూడా తేడా లేదు. షాబాదులో ఒక సైకోగాడు చేసిన నేరానికి భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి అంటే ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో జల్తా, వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అయ్యా చేయిస్తాను మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తా.